పాలమూరు విశ్వవిద్యాలయం మా బిడ్డ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. పాలమూరు యూనివర్సిటీలో ఈ రోజు ప్రధానమంత్రి శిక్షా ఉచ్చతర్ అభియాన్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ రోజు చాలా ఘనమైన రోజు అని, ప్రతి ఒక్కరూ సంతోషించాల్సిన సందర్భమని ఆయన చెప్పారు. నాడు ఉద్యమ సమయంలో పాలమూరు విశ్వవిద్యాలయం పురుడు పోసుకుందని ఆయన చెప్పారు. నాడు తెలంగాణ రాష్ట్రంలో తక్కువ విశ్వవిద్యాలయాలు ఉన్నందుకు మన తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు భారీగా నష్టం జరుగుతుందని పోరాటం చేసి మాకు కూడా విశ్వవిద్యాలయాలు కావాలని నాడు ఉద్యమం చేస్తే ఆ సమయంలో శాతవాహన విశ్వవిద్యాలయం మరియు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంతో పాటుగా పాలమూరు విశ్వవిద్యాలయం ఏర్పాటు జరిగిందని ఆయన గుర్తు చేశారు. నాటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో నాటి ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఒప్పించి పాలమూరు విశ్వవిద్యాలయానికి తీసుకొచ్చి భారీగా నిధులు మంజూరు చేయించడం జరిగిందని, ఆ సమయంలో నాటి విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డితో పాలమూరు విశ్వవిద్యాలయంలో సభను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో నాటి ముఖ్యమంత్రిని విశ్వవిద్యాలయం కోసం 14 కోట్ల రూపాయలు అడిగితే వారు 18 కోట్ల రూపాయలను ఈ పాలమూరు విశ్వవిద్యాలయానికి మంజూరు చేశారని, ఈ నిధులు మంజూరు విషయంలో నాటి రాష్ట్ర మంత్రి శ్రీమతి డి.కె. అరుణ సహకారం కూడా ఉంది అని ఆయన తెలిపారు. ఈనాడు ప్రధానమంత్రి శిక్షా ఉచ్చతర్ అభియాన్ పథకానికి ఎంపిక కావడం శుభ పరిణామమని ఆయన చెప్పారు. వెనుకబడిన మన మహబూబ్ నగర్ జిల్లా ఈ రోజు రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా మన పాలమూరు విశ్వవిద్యాలయం పేరు నిలవడం విశేషమని ఆయన చెప్పారు. ఇందుకు ప్రధాన కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నానని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా 1114 విశ్వవిద్యాలయాలు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుంటే అందులో కేవలం 25 విశ్వవిద్యాలయాలు 100 కోట్ల నిధులకు ఎంపిక కావడం, అందులో మన పాలమూరు విశ్వవిద్యాలయం ఉండటం సంతోషదాయకమని ఆయన చెప్పారు. ఈ యొక్క ప్రధానమంత్రి శిక్షా ఉచ్చతర్ అభియాన్ పథకం మన పాలమూరు విశ్వవిద్యాలయానికి రావడం అంటే మహబూబ్ నగర్ విద్యకు స్వర్ణయుగం లాంటిదని ఆయన చెప్పారు. ఈ పథకానికి పాలమూరు విశ్వవిద్యాలయం ఎంపిక కావడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి కృషి ఎంతో ఉంది అని, అలాగే కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డి కృషి ఉందని, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, వివిధ శాఖల అధికారులు మరియు విశ్వవిద్యాలయ అధ్యాపకులు కృషి ఫలితమని, వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 కోట్ల రూపాయలు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంజూరు చేశారని, తప్పకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందే విధంగా నేను కృషి చేస్తానని ఆయన చెప్పారు. బెంగళూరు, హైదరాబాద్ నేషనల్ హైవేస్ ఉండటం, ఐటీ హబ్ కూడా మనకు అందుబాటులో ఉండటం మనకు కలిసి వచ్చే అంశమని ఆయన తెలిపారు. అపురూపమైన క్షణాలు. ఒకటి చిన్నప్పటికి గుర్తుకొస్తా ఉంది ప్రస్తావన. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు గదరా సుమతి. అంటే బిడ్డ పుట్టినప్పుడు ఉండే సంతోషం కంటే పెరిగి ప్రయోజకుడై సమాజం చేత శభాష్ గొప్పవాడు అనిపించుకున్నప్పుడు ఆ తండ్రికి ఆనందం, సంతోషం వస్తుంది. అదే సంతోషం ఈరోజు మాకు మాలాంటి వాళ్ళు ఎంతోమందికి వచ్చింది. ఎందుకంటే పాలమూరు యూనివర్సిటీ ఉట్టిగా రాలే, ఇది ఉద్యమాల బిడ్డ. తెలంగాణ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఆ రోజు సీమాంధ్ర ప్రాంతంలో యూనివర్సిటీస్ ఉన్నాయి, తెలంగాణలో లేవు అని చెప్పి ఆ రోజు ఉద్యమకారులు మేమంతా కూడా గొంతెత్తి ఇది ఒక ఉద్యమంగా తీసుకున్నాం. మేము అప్పుడు ఇక్కడ అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడ బాధ్యతలు తీసుకున్నప్పుడు పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని మేమందరం కూడా చేపట్టాం. మాకెందుకు ఇవ్వరు యూనివర్సిటీ, మా పిల్లలు వలస పోవాల్సిందేనా, మా చదువుకున్న వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు వద్దా, మేము ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు వెళ్ళాలా, మాకెందుకు ఉండకూడదు యూనివర్సిటీ అని చెప్పి ఆ రోజు చాలా పెద్ద ఎత్తున మేము పోరాటాలు చేసాం. దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మేము ముందుండి నడిపినాం. అవన్నీ కూడా ఇప్పుడు గుర్తుకొస్తూ ఉన్నాయి.
ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడినాం, ఇక్కడ ఉన్న అప్పుడున్న మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి కొట్లాడినాం, ఒత్తిడి తెచ్చినాం. అల్టిమేట్గా మాతో పాటు చాలా యూనివర్సిటీస్ తెలంగాణలో మహాత్మా గాంధీ, శాతవాహన, ఇంకా అనేక యూనివర్సిటీస్తో పాటు మా పాలమూరు విశ్వవిద్యాలయానికి కూడా ఆ రోజు వేదిక మీద ఉన్న పెద్దలు, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ పెద్దలు రవినాయక్ గారు, మున్సిపల్ చైర్మన్ మననే ఎన్నికైన మిత్రులు ఆనంద్ గౌడ్ గారు, యాక్టింగ్ రిజిస్ట్రార్ మత్స్వర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రొఫెసర్స్, స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ఆ రోజు కూడా వచ్చిన జీవోలో 1 కోట్లో శాంక్షన్ చేశారు ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆఫీసెస్, 1.7 crores. మళ్ళీ పుట్టినప్పుడు 1.7 crore తోటి నేమ్ ప్లేట్లు, బోర్డులకు కొద్దిగా సాఫ్ చేసి బీసీ గారి కూర్చోబెట్టడానికి, టీ కప్పులకు, ఛాయ్ బిస్కెట్లకే సరిపోయేది. మళ్ళీ ఒకసారి సంక్షోభం. దీన్ని ఎలా అధిగమించాలి ఏంటి అని చెప్పి అప్పుడున్న పెద్దలతోటి మాట్లాడితే స్టేట్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్ రావాలి సార్, ఎందుకంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ చిన్న యూనివర్సిటీకి వాళ్ళు ఎందుకు గ్రాంట్ ఇస్తారు, వాళ్ళ గైడ్ లైన్స్ కానీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ కానీ చాలా టఫ్గా ఉంటాయి. తర్వాత అన్నీ చూసుకొని మనం 14 కోట్లు అడిగితే 18 కోట్లు మనకు ఆ రోజు శాంక్షన్ అయ్యాయి. ఆ రోజు అది వచ్చినందుకు ఊపిరి పీల్చుకుంది పాలమూరు యూనివర్సిటీ. ఇప్పుడు బీసీ గారు అన్నట్టుగా ఆ బేసిక్ ఫౌండేషన్ ఏదైతే ఉందో యూనివర్సిటీకి కావాల్సినవి అకాడమిక్ బిల్డింగ్స్, కొత్తగా కోర్సెస్ స్టార్ట్ చేయడము, తర్వాత ప్లే గ్రౌండ్స్, రోడ్స్, ఒక అద్భుతమైన ఒక వాతావరణం, కాంపౌండ్ వాల్ కూడా లేదు అప్పుడు, తర్వాత కాంపౌండ్ వాల్స్ ఇవన్నీ అయి ఒక రూపానికి ఆ రోజు రావడం జరిగింది. అందుకే ఈ పాలమూరు యూనివర్సిటీ మా బిడ్డ, మా అందరి బిడ్డ. కానీ దాన్ని నెక్స్ట్ లెవెల్కి ఈరోజు తీసుకుపోయిన ఘనత మాత్రం మా వైస్ ఛాన్సలర్ గారిది. వారితో పాటు ఇంత పెద్ద ఎత్తున వర్కౌట్ చేసి, డాక్యుమెంటేషన్ చేసి అక్కడ పెద్దలను ఒప్పించే కార్యక్రమం చాలా పకడ్బందీగా చేసిన మా ప్రొఫెసర్స్ది, వారి వెనుక ఉన్న స్టాఫ్ది, అందరిది. మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ బీసీ గారు కలుసుకున్నాం. ఏంది పరిస్థితి యూనివర్సిటీ అంటే వారు చెప్పినారు, సార్ మేము డాక్యుమెంటేషన్ రెడీ చేసినాము, ఢిల్లీ లెవెల్లో ఫైల్ ఉంది, నాకు నమ్మకం ఉంది మా వాళ్ళు మంచిగా ప్రిపేర్ చేశారు, కానీ దేశంలో ఇన్ని వేల యూనివర్సిటీస్, ఎంతోమంది పెద్దల ఒత్తిళ్ళు ఉంటాయి, ప్లస్ ఇది బీజేపీ రూల్ స్టేట్ కాదు, ఇప్పుడు మీరు కూడా మీ వంతు మీరు చేయాలంటే ఇమ్మీడియట్గా ఖచ్చితంగా తేవాల్సిందే అని కంకణం కట్టుకొని ఢిల్లీకి వెళ్ళినాం. ఎవరిని కలవాలో వాళ్ళని కలిసినాం. వారు చెప్పిన అజ్ఞాత వ్యక్తులను కూడా పర్సనల్గా కలిసినాం, వాళ్ళని ఒప్పించినాం. నెక్స్ట్ టైం పెట్టుకోవచ్చు కదా అన్నారు. నెక్స్ట్ టైం అంటూ ఉంటుంది సార్, ఒక్కసారి ఛాన్స్ పోతే మళ్ళీ వేరే కోణాలు వస్తాయి మనకి, ఇంకొన్ని యూనివర్సిటీస్ ముందుకు వస్తాయి. ఇప్పుడు సౌత్లో యూనివర్సిటీస్కి ఇవ్వాలనేది ఒకటి వచ్చింది కాబట్టి మాది పోయింది. మా దగ్గర నుంచి సీరియస్ కాంపిటీషన్లో 2-3 యూనివర్సిటీసే ఉన్నాయి కాబట్టి అవకాశం ఉంది. అంటే లేదు 20 crores చేద్దామంటే 20 crores కాదు సార్, ఎందుకంటే నేను బ్రీఫింగ్ తీసుకున్నా మన వైస్ ఛాన్సలర్ గారి దగ్గర నుంచి ఏది సాధ్యం అనేది, గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, 100% మీరు 100 crores ఇవ్వండి. నేను మీకు మాట ఇస్తున్నా, రాబోయే 5 రోజుల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణ అండ్ సౌత్ ఇండియా మా పాలమూరు యూనివర్సిటీని తీర్చిదిద్దుతామని చెప్పి వాళ్ళకు అష్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సరే, మన పాలమూరు విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని రాసింది, మన ప్రొఫెసర్స్ వల్ల కష్టం ఫలించాలని రాసిందేమో. అల్టిమేట్గా ఆఖరికి డికేఆర్ నగర్ లాంటి వాళ్ళు, కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు. ఒక టీం వర్క్గా, టీం ఎఫర్ట్గా ఈరోజు మన పాలమూరు విశ్వవిద్యాలయం ఈరోజు భారత విశ్వవిద్యాలయ మ్యాప్లో సగర్వంగా 100 crore గ్రాంట్ తీసుకున్న అతి తక్కువ యూనివర్సిటీలో ఒకటిగా నిలిచింది. దానికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మన వీసీ గారికి, వారి వెంబడి ఉండి ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసిన వారికి, మన అధికార యంత్రాంగానికి,
అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.